వృషభ రాశి వారికి శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వృషభ రాశిలో రవి గురువు చేత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఆ శుక్ర భగవానుడు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలోనే రవి చేత గురువు చేత కలిపి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు చేత శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, సువర్ణపు అధ్యాయపు జీవితం ప్రారంభించడం, అనేక కార్యక్రమాల్లో మంచి అవకాశాలు రావడం, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలలో లగ్జరీ లైఫ్ కేంద్ర బిందువు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో రవి చేత గురువు శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి అన్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసి ఆ గోధుమలను శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టడం, పశుపక్షాదులకు సమర్పించుకోవడం, నీటిలో సమర్పించడం, పావురాలకు వేయడం వల్ల దోషం తొలగిపోతుంది. మనకంత శక్తి లేదు, కాసేపు అనుకుందాం. ఆ యొక్క పచ్చటి గడ్డిని, గోధుమ గడ్డిని కానీ పచ్చటి గడ్డిని కానీ తులాభారం వేసి ఈ గడ్డిని గోమాతకు సమర్పించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పుత్రిక సంతాన యోగము, చదువులు అభివృద్ధిలో విజయం వారి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన అన్నింటా విజయం మీ సొంతం. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో కుజరాహుల కలయిక భూమి వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, సెన్సెక్స్, షేర్లు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వేన్లో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోండి, అంతా మంచే కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో హోటల్ వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, స్వీట్ వ్యాపార కార్యక్రమాలు, అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారకులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.